విశ్వామిత్రుడు నిజంగా స్వర్గాన్ని సృష్టించాడా? విశ్వామిత్రుడు అప్సరసలతో కాలం గడిపాడా? విశ్వామిత్రుడు రాజు నుంచి బ్రహ్మర్షిగా ఎలా అయ్యాడు? రామునికి ధనుర్విద్య నేర్పినది విశ్వామిత్రుడేనా? ఈ వీడియోలో మనం విశ్వామిత్రుని ఫుల్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. విశ్వామిత్రుడు గాది అనే రాజుకు జన్మించాడు. విశ్వామిత్రుణ్ణి కౌశిక అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. తన తండ్రి తరువాత తానే రాజ్యాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించాడు. విశ్వామిత్రుడు ఒకానొక రోజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళిన విశ్వామిత్రుడు అలసిపోయి అక్కడకు దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమాన్ని చూసి ఆ ఆశ్రమం ఎవరిదని తన మంత్రులతో అడిగాడు. తన మంత్రులు ఆ ఆశ్రమం బ్రహ్మర్షి అయిన వశిష్ఠునిదని చెప్పారు. వశిష్ఠుడు అంటే విశ్వామిత్రునికి కూడా చాలా గౌరవం ఉండేది. విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి నమస్కరించి వెళ్దామని వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్తాడు. విశ్వామిత్రుడు వచ్చిన విషయం తెలుసుకున్న వశిష్ఠుడు అతనిని ఎంతో గౌరవంతో మర్యాదలు చేస్తాడు. అది భోజన సమయం కావడంతో వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి భోజనం చేసి వెళ్ళమని కోరాడు. మొదట విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆతిథ్యాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు వేటకు ఒకడే రాలేదు, తనతో పాటు మంత్రులు, సైనికులు చాలామంది ఉన్నారని, వారందరికీ భోజనం పెట్టడం వశిష్ఠుని వల్ల కాదని నిరాకరించాడు. కానీ వశిష్ఠుడు నేను మీ అందరికీ, మీ సైన్యానికి సరిపడ విందును ఇస్తానని చెప్పాడు. విశ్వామిత్రుడు మీ కోరుకున్న విధంగానే చేయండి అని చెప్పాడు. వశిష్ఠుని దగ్గర ఒక దివ్యమైన గోవు ఉంది. దాని పేరు శబల. ఆ గోవు కామధేనువు లాంటిది. ఏది కోరితే అది అందిస్తుంది. వశిష్ఠుడు దాని దగ్గర భక్తితో ప్రార్థించాడు. ఆ శబల రాజుకు తన సైన్యానికి కావలసిన అన్ని రకముల వంటలను క్షణకాలంలో సృష్టించి ఇచ్చింది. రాజైన విశ్వామిత్రుడు దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. భోజనం పూర్తి అయిన తరువాత విశ్వామిత్రుడు ఆ గోవును తనకు ఇవ్వమని కోరాడు. అందుకు వశిష్ఠుడు వినయంగా ఆ గోవు చాలా పవిత్రమైనదని, అది ఇక్కడ ఉండి నాకు యాగాలు చేయడంలో నాకు సహాయం చేస్తుందని, నేను మీకు ఈ గోవును ఇవ్వలేను అని అన్నాడు. విశ్వామిత్రుడు ఆ గోవుకు బదులుగా 1,00,000 గోవులను, ఇంకా ఎన్నో బంగారు నాణాలను, గొప్ప జాతి అశ్వాలను బదులుగా ఇస్తానని చెప్పాడు. కానీ వశిష్ఠుడు అందుకు అంగీకరించలేదు. దాంతో కోపగించిన విశ్వామిత్రుడు ఆ గోవును లాక్కురమ్మని సైనికులను ఆదేశించాడు. సైనికులు దాన్ని లాగుతుండగా ఆ శబల అనే గోవు తన శరీరం నుండి గొప్ప బలమైన సైన్యాన్ని సృష్టించింది. ఆ సైనికులు విశ్వామిత్ర సైనికుల్ని యుద్ధంలో తేలికగా గెలిచారు. శబల సృష్టించిన సైనికులు చేతిలో విశ్వామిత్ర సైనికులు ఓడిపోయి వెనుతిరిగారు. అందుకుగాను విశ్వామిత్రుడు ఎలాగైనా వశిష్ఠుణ్ణి గెలవాలని రాజ్యాన్ని వదిలేసి హిమాలయకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తను చేసిన తపస్సుకి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. మహాశివుడు నీకేవరం కావాలి అని అన్నగా అప్పుడు విశ్వామిత్రుడు ఈ ప్రపంచంలో ఉన్న ధనుర్విద్య మొత్తం నాకు రావాలని కోరాడు. అందుకు మహాశివుడు తదాస్తు అని చెప్పి మాయమైపోయాడు. ఆ తరువాత తాను సంపాదించిన ధనుర్విద్యతో వశిష్ఠుని ఆశ్రమం పైన దాడి చేయడానికి బయలుదేరాడు. ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తూ ఉండగా వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. వశిష్ఠుడిని చూసిన విశ్వామిత్రుడు తనపై కొన్ని వేల బాణాలను వదిలాడు. ఆశ్చర్యకరంగా అవి వశిష్ఠుని దగ్గరకు వెళ్లకుండా అతని చేతిలో ఉన్న దండంలోకి వెళ్ళిపోతున్నాయి. విశ్వామిత్రుడు కొన్ని దివ్యాస్త్రాలను వేసిన తర్వాత కూడా అది అలాగే జరుగుతోంది. దాంతో విశ్వామిత్రుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వశిష్ఠుణ్ణి గెలవలేనందుకు కనీసం అతని కుమారులైనా చంపాలని ఒక రాక్షసుని సృష్టించి అతని చేత చంపించాడు. ఆ తరువాత మళ్ళీ వశిష్ఠునితో ఎలాగైనా సమానం కావాలని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఈయన తపస్సు చేస్తున్నది గమనించిన ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నం చేయడం కోసం మేనకను విశ్వామిత్రుడి దగ్గరకు పంపించాడు. ఇంద్రుడి ఆజ్ఞ మేరకు మేనక విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న సరోవరం దగ్గరికి వచ్చింది. మేనకను చూసిన విశ్వామిత్రుడు తపస్సు చేయడం మానేసి మేనకతో కాలం గడిపాడు. అలా కొన్ని సంవత్సరాల కాలం తనతో గడిపాడు.
వారికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరే శకుంతల. ఆ కొన్ని సంవత్సరాలకు విశ్వామిత్రుడు దేవేంద్రుడు మేనకను తన తపస్సు భగ్నం చేయడం కోసమే పంపించాడని గుర్తించి మేనకను శపించాడు. ఆ తరువాత తాను ఎలాగైనా వశిష్ఠునికి సమానం కావాలని తను తపస్సు చేయడం మళ్ళీ మొదలుపెట్టాడు. మరొక దిక్కులో కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు త్రిశంకు అనే రాజు విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి నేను శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరాడు. ముందు విశ్వామిత్రుడు అందుకు ఒప్పుకోలేదు. కానీ త్రిశంకు వశిష్ఠుణ్ణి ఇది ఏ మహర్షి సాధ్యం కాదని నన్ను శపించాడని, నీవు ఇది చేస్తే వశిష్ఠుడి కన్నా గొప్పవాడు అని అతన్ని మాటలతో మభ్యపెట్టాడు. అతని మాటలు నమ్మిన విశ్వామిత్రుడు ఒప్పుకొని త్రిశంకుని శరీరంతో స్వర్గానికి పంపించే యాగాన్ని మొదలుపెట్టాడు. ఆ తరువాత విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుని శరీరంతో స్వర్గానికి పంపించాడు. అది గమనించిన ఇంద్రుడు త్రిశంకుని తన ఎడమ కాలితో తన్ని కిందకు వెళ్ళమన్నాడు. త్రిశంకుడు ఆకాశం నుంచి వస్తుండగా విశ్వామిత్రుడు చూసి అక్కడే ఆగు అని తన తపోశక్తిని త్రిశంకుని భూమిపైన పడకుండా ఆపాడు. త్రిశంకు, నేను నీకు స్వర్గానికి పంపిస్తా అని మాటిచ్చాను. కాబట్టి ఆ దేవతలు కాదంటే నేను నీకోసం కొత్త స్వర్గాన్ని సృష్టిస్తానని తన తపశ్శక్తితో మరొక స్వర్గాన్ని సృష్టిస్తున్నాడు. అది గమనించిన దేవతలు పరుగున విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి అతన్ని శాంతింపచేశారు. తను సృష్టించిన స్వర్గంలో త్రిశంకు మాత్రమే గాలిలో వేలాడుతూ ఉంటాడని దేవతలు చెప్పి విశ్వామిత్రుని శాంతింపజేశారు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు ఈ స్వర్గాన్ని సృష్టికి అవతల ఉంచాడు. ఆ కొంతకాలానికి మళ్ళీ తపస్సు చేసుకోవడానికి మరో దిక్కుకు వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. ఇతని తపస్సు పాడు చేసేందుకు ఈసారి రంభ వచ్చింది. రంభ ఎందుకు వచ్చిందో తెలిసిన విశ్వామిత్రుడు తనను 10,000 సంవత్సరాలు రాయిగా మారిపో అని శపించాడు. తరువాత తన తపస్సుని కొనసాగించాడు. ఒకరోజు తన దగ్గరకు సుధస్తేపనుడు అనే పిల్లవాడు వచ్చి నన్ను ఇలా నరబలి ఇస్తున్నారని తనని నువ్వే కాపాడాలని ఆయన్ను ప్రార్థించాడు. అందుకు విశ్వామిత్రుడు ఆ పిల్లవాడికి ఒక మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రం నువ్వు బలి అయ్యేటప్పుడు స్మరణలోకి తెచ్చుకో అని. ఆ మంత్రం విన్న తరువాత దేవతలు చాలా సంతోషించి నిన్ను వదిలేస్తారని, నీ రాజుకు తలపెట్టిన యాగం కూడా పూర్తవుతుందని విశ్వామిత్రుడు పలికాడు. ఆ తరువాత మరలా తన తపస్సు చేసుకోవడానికి తూర్పు వైపు పయనించాడు. తూర్పు వైపు కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా ఆయనకు గాయత్రీదేవి దర్శనమిచ్చింది. ఆ తరువాత తను ఎంతో ఘోరమైన తపస్సు చేసి తను కావాలనుకున్న బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. ఆ కొంతకాలానికి రాముడు మరియు లక్ష్మణునికి తనకు సొంతమైన ధనుర్విద్యను వారికి నేర్పించి ఈ లోక కళ్యాణం జరగడంలో ఈ మహర్షి విశ్వామిత్రుడు ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు. ఎండింగ్. విశ్వామిత్రుడు కూడా తప్పులు చేశాడు, కానీ తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడు.